మంచి దేవుడవు, ప్రేమగల దేవుడు నాయన. సకాలానికి కార్యక్రమాలన్నీ ఆయన కార్య ప్రారంభం కంటే కార్యాంతరం లేదన్నావు. ఆ విధంగా మీ కృప చూపండి. వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులకు అందరికీ క్షేమమైన ప్రయాణం దయచేయండి. వడదెబ్బ, ఎండదెబ్బ ఎవరికి తాకకుండా, ఎవరికి నేను ఎలాంటి నేను కలగకుండా మీ కాపుదల, మీ భద్రత, మీ చల్లని నీడ ప్రభ ఆనాడు మేఘస్తంభము, అగ్నిస్తంభము నీ ప్రజలకు తోడుగా ఉంచినట్టు మాకు కూడా ఈ వివాహం అంతట్లో మీరు తోడై ఉండి సహాయం చేయండి. యేసు నామమున అడిగి పొంది ఉన్నాము. Not sure if you know this, but when we first met, I got so nervous I couldn't speak. In that very moment I found the one, and my life had found its missing piece. So as long as I live, I love you, will have and hold you. You look so beautiful in white, and from now to my very last breath, this day I'll cherish. You look so beautiful in white tonight. What we have is timeless, my love is endless, and with this ring I say to the world, you're my every reason, you're all that I believe in. With all my heart I mean every word. So as long as I live, I love you, will have and hold you. You look so beautiful in white, and from now to my very last breath, this day I'll cherish. You look so beautiful in white tonight. Oh, you look so beautiful in white. Na, 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 na. So beautiful in white tonight. And if a daughter is what our future holds, I hope she has your eyes, finds love like you and I did. Yeah, but when she falls in love, we'll let her go, and I'll walk her down the aisle. She looks so beautiful in white. You look so beautiful in white. So as long as I live, I love you, will have and hold you. You look so beautiful
సమయం చాలా గతిస్తుంది కనుక మరి వరుని చక్కగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తూ కెమెరా వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కెమెరా తీసుకుంటూ బాబుని చంద్రశేఖరయ్య గారు వచ్చారా? సహోదరుని బట్టి మేము ప్రభువుని మహిమపరుస్తూ అనేక ప్రాంతాలు అనేక ఆదేశాలు తిరుగుతూ దేవుని మహిమపరుస్తున్న ఆ సహోదరి మన మధ్యలో ఉండడము, ఈ పెళ్లిలో ఉండడం దయచేసి గమనించండి. పెళ్లి వారు ఎవరైనా ఉంటే త్వరగా చెప్పండి.
లోపలికి వచ్చి కూర్చున్నట్లయితే మీకు దేవుడి మాటలు కొన్ని వినబడతాయి కనుక దయచేసి బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా మీరు బయట నిలవలేదా, లోపలికి రండి అని దేవుడి మన మధ్యన మనోజ్ కుమార్ అన్నగారు మన మధ్యన ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన అనంతరము దేవుడి వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకొని దీవించి ఆశీర్వదించి నీ గర్వలను ప్రతి వాక్యంలో మీరు నడిపించి నాది ఆ వాక్యంలో మాట్లాడి ఈ వాక్యంలో జీవితం సరిచేసి రాని నడిపి ఆనందంగా కాల్చేసి శిక్ష దెయ్యాల ఫలించండి. ఈ వాక్యంలో మీ ఆత్మలను నడిపించి ఇద్దరు రోజుని మీ సేవ విషయం కాకుండా మీ మీరు నడిపించమని మీరు చేసిన కాలం గొప్పతనం నీకు వందలేని ప్రభావం నువ్వు సహాయం చేయమని మనోజాలను బట్టి ప్రభుత్వం స్తుతిస్తున్నాం. తమ్ముడు దొంగను విడుదల చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివాహ విషయంలో ఏది ఘనమైనది, ఏది ఖ్యాతి కలిగినది, ఏది రమ్యమైనది, ఏది విలువైనది అంటే వివాహములో ఏదైనా మనం ఘనమైనది, దేవునికి నచ్చేది, దేవునికి ఇష్టమైనది ఏదైతే చేస్తే అది ఘనమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ప్రాంతంలో వివాహము జరుగుతుందంట. ఆ వివాహము జరిగే వివాహంలో వాళ్ళకు ఒక వివాహము జరుగుతున్నప్పుడు ఇదేదో ఆశామాషాది కాదు అని చెప్పి వాళ్ళ నియమం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా కదా? నిజమే కదా? పెళ్ళి బాధుడు పెళ్ళి. గమనించండి. అయ్యా ఎందుకయ్యా ఈ వివాహానికి ఆ పెళ్లి కుమారుని కాళ్ళ మీద కొడతారు అని అంటే, పెళ్ళైన తరువాత శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, భరించాలి. అప్పుడు భరించినోడు ఇప్పుడు ఈ దెబ్బలు ఓర్చుకుంటే అప్పుడు కూడా వాడు భరిస్తాడంట. దేవుడికి స్తోత్రం. రమేష్ భరించుకంటే కొడుతున్నాడు నాకు. అవునా కదా? చాలా మంచోడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వివాహమును మనం ఎప్పుడైతే ఘనముగా ఎంచుతామో ఆ ఘనమైన వివాహము ప్రభుకు మహిమ తీసుకురావాలి. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, నాకు ప్రతిష్ఠిత దినమని నువ్వు ఊరుకుండిన వెడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల దేవుడికి స్తోత్రం. ఏదంటమ్మా? ఏ దినం ఘనమైనదంట? విశ్రాంతి దినము. దాన్ని ఘనంగా ఎంచాలి, అది మనోహరమైనదిగా ఎంచాలి. చాలా మందికి దేవుడి దీవెనలు కావాలి, దేవుడి ఆశీర్వాదాలు కావాలి, కానీ ఆదివారం మందిరానికి రాగా చేరి ఆదివారం విలువను గ్రహించు, ఆదివారం దేవుడి మందిరాన్ని విలువని గ్రహించు. దేవుడి విలువ తెలియ దేవుడి బిడ్డలారా గమనించండి. మానవుడి కొరకు ప్రాణం పెట్టి మానవుడి కొరకు తిరిగి లేచిన సజీవమైన దేవుడు అయిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవియా కాండము ఒక మాట చదువుకొని ముగించేద్దాం. నడుస్తారు, కుర్చీల మీద కూర్చుంటారు, రకరకాలుగా నడుస్తూ ఉంటారు. కానీ గమనించండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతోనే పెరిగి వేస్తారన్న సామెత నిజమైతే అలాంటి వాళ్ళని ప్రైజలాడు చెప్పడం నేర్చుకోవాలి. గమనించండి, పెద్దలని గణపరచాలి, ప్రేమతో వారిని హక్కున చేర్చుకోవాలి, వాళ్ళకి చెంబుతో నీళ్ళు ఇవ్వాలి. అమ్మ చెప్పి విషయాలలో ఘనమైనది, అప్పుడు ఆ వివాహము ఘనమైనదిగా ఉంటది. గమనించండి, ఆ వివాహము అమ్మ విలువైనదిగా ఉంటది. ఆ వివాహములో అమ్మ చెప్పండి, వధువులని దేవుడు ఆశీర్వదించి మీరెంత విధేయతగా ఉండి నమ్మకంగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి వాక్యం విని మీ బ్రతుకును ఇంకా మార్చుకొని అనేకులకు దీవెనకరంగా
ముఖ్యంగా నా తల్లి నూతనంగా జతపత్రమైనటువంటి వధువులను జ్ఞాపకం చేసుకుని చేస్తున్నాం. ఇదిగో నా తల్లి వారి జతపత్రానికి సేవకులు ప్రభావ ఈ ఆత్మచంద్రుని ఆ యొక్క మ్యారేజ్ కార్యక్రమాన్ని ఘనముగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ధరించడానికి ప్రార్థన చేస్తున్నాం. సమస్త చేతులు పంపిస్తున్నాం. మీరు మహిమ ధరించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బట్టి మా వేడుకొంచున్నాము తండ్రి. అడిగుచునుడు చక్కగా వివాహం జరిపిస్తుండగా అందరూ చూసి దేవునికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పరిశుద్ధమైనటువంటి వివాహానికి మరి నన్ను ఆహ్వానించినటువంటి పెళ్లి కుమారుడైనటువంటి రమేష్ చెప్పబోయే ప్రమాణాలు అన్ని విషయంలో తోడు ఉండమని ఈ యొక్క దీనదాసును కూడా అభిషేకించి వాడుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొచ్చినాం పరమ తండ్రి. అలాంటి హేతువులైనా ఇక్కడ వివాహానికి పిలువబడినటువంటి చిన్నలు పెద్దలు ఆత్మీయులు ఇప్పుడే చెప్పాలని నేను ప్రభువు నామములో నేను మనం చేస్తున్నాను. లేని పక్షమున ఇంకా ఎప్పుడు కూడా మీరు మౌనంగానే ఉండాలని నేను మనం చేస్తున్నాను. మీ యొక్క మౌనము అంగీకారానికి గుర్తని నేను ఇంకా ముందుకు సాగుతాను. దేవునికి స్తోత్రాలు. వీరిని కూడా ఒక ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను. రమేష్, మరి ఈరోజు ఈ పరిశుద్ధమైన వివాహము చేసుకోవడానికి నీ బ్లెస్సింగ్ని నీ భార్య చేసుకోవడానికి నేను ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నావా లేకపోతే ఎవరైనా బలవంతం చేశారా? ఇష్టపూర్వకంగా చేశాను. వెరీ గుడ్. పెళ్లి కుమారుడు మాట ఏంటంటే నా ఇష్టపూర్వకంగానే నేను వివాహము చేసుకుంటున్నానని చక్కటి సమాధానము చెప్పారు. దేవునికి స్తోత్రాలు. అదే ప్రకారంగా పెళ్లి కుమార్తె అయినటువంటి బ్లెస్ కూడా ఒక మాట నేను అడుగుతున్నాను. బ్లెస్ మీరు కూడా ఈరోజు పరిశుద్ధమైన వివాహంలో రమేష్ని నీ యొక్క భర్తగా చేసుకోవడానికి నీ ఇష్టపూర్వకం చేసుకుంటావా లేకపోతే ఎవరైనా బలవంతం చేశారమ్మా? వెరీ గుడ్. బ్లెస్ ఇష్టపూర్వకంగా మనుషులు నా కొడుకు వివాహం చేసుకుంటున్నాను. అమ్మ పద్మమ్మ నువ్వు కూడా చెప్పమ్మా. బ్లెస్ని మీ ఇంటి కోడలుగా ఇష్టపూర్వకంగానే మీరు చేసుకుంటున్నారా ఎవరైనా బలవంతం చేశారా? వెరీ గుడ్. చెప్పమ్మా, మీ యొక్క ఇంటి అల్లుడిగా రమేష్ని మీ ఇష్టపూర్వకంగా చేసుకుంటూ ఉన్నారా లేకపోతే ఎవరన్నా బలవంతం చేశారా? వెరీ గుడ్. మైబు గారు చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్లెస్ నువ్వు ఈ యొక్క పురుషుడైనటువంటి రమేష్ని ఈయనను మాత్రమే పెళ్లి భర్తనుగా చేసుకొని ఈయనను మాత్రమే హత్తుకొని ఉండువా? హత్తుకొని ఉండు. సమయంలో మరి అమ్మాయి తల్లిదండ్రులు ఆ అబ్బాయి రైట్ చూడండి, పైకి చూడండి. అవకాశం ఉంటే చెప్తాం. మమ్మల్ని అవి మీరు కిందకు వస్తారు. అమ్మాయి ముఖం చూసే బ్లెస్సి ముఖం చూసే చెప్పాలి ఈ ప్రమాణాలు. రమేష్ అను నేను, బ్లెస్సి అను నిన్ను ఇది మొదలుకొని చావు మండలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ
నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సభవారి ఎదుట, దేవుని సేవకుల ఎదుట, దూతల ఎదుట నీతో, ఎవరితో? బ్లెస్సీ అని నీతో ప్రమాణము చేయుచున్నాను. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్. బ్లెస్సీ అను నేను అనుకొని సావు మండను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరు? రమేష్ అను నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండటకై నా భర్తనుగా, రమేష్ అని నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సభవారు కూడా అందరు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా విన్నారు. దీవించినట్లు అన్న ఎల్లేషన్ గారు ప్రార్థన చేశారు. తనను వచ్చుగా ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ తీసుకురాబడిన ఉంగరాలు, తాలిబొట్టు, ఇప్పటి వరకు చేసిన ప్రమాణాల కొరకు తల ఉంచి ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్గుడమైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు కలుగును గాక. ఆకాశమందు నీ దీవెనలు నీ బిడ్డల మీద నూతనంగా జతపరచబడుతున్నారు. ప్రభా రమేష్ అమ్మాయి బ్లెస్సీ మీద దిగి వచ్చును గాక. ఆకాశమందు దేవుడా నాయన, భూమి మీద దైవ సేవకులుగా, అభిషక్తులుగా, నీ సేవకులుగా, యాజకులుగా నాయన మమ్మల్ని భూమి మీద మీరు నాయన నిర్మించినందుకు స్తుతిస్తూ ఘనపరుస్తూ వందనాలు చెల్లిస్తున్నా. మా దీవెనలు తల్లిదండ్రుల కుటుంబాలుగా చేయబడుటకు సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంగళసూత్రము అన్నిటి కొరకు దైవజనులు ప్రార్థించారు. ఈ సమయంలో మరి రమేష్ వధువు యొక్క వేలును మరి ఆమెనో కాదో పరీక్షించుకుంటాడు. ఆయన ఆ వేలు పైకి వేస్తున్నప్పుడు మనమందరం సంతోషంతో చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేస్తున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను భాగస్తురాలిగా చేసుకొచ్చున్నాను.
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఊపిరి ఉన్న ప్రతి మనిషిని నేల మట్టిలో నుండి తీసి వాని నాసికరంధ్రంలో జీవాత్మను ఊది నరుని జీవింపజేస్తూ చెలింపజేస్తున్న ఆది మధ్యాంతరైతుడా స్వయంభవుడా పరిశుద్ధుడా ఘనమైన దేవుడా నీకు స్తోత్రములు నాయనా మనుషుని కొరకు ప్రభా తండ్రి నైనా ప్రభా ప్రాణమును పెట్టి తిరిగి లేచిన సజీవమైన దేవుడవు నా తండ్రి మానవునికి నరకం ఉందన్న సంగతి ఇప్పటికీ చాలా మందికి తెలియదు ప్రభా నాయన తండ్రి నరకం కొరకే నువ్వు దిగి వచ్చి మానవుని రక్షించడానికి వచ్చి మరి నేను జ్ఞాపకం చేసుకొని చక్కటి వివాహాలు ప్రపంచంలో మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మేము నేను స్తుతిస్తున్నా తండ్రి ఈ బిడ్డలందరినీ కూడా ఈ నూతనంగా రమేష్ని ప్రభా బ్లెస్సిని అందరి సమక్షంలో మీరు ఈ రీతిగా జతపరిచినందుకు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాయన నీ దీవెనలు అయ్యా మా దీవెనలు వచ్చిన బంధుమిత్రులు పెద్దల దీవెన అందరి దీవెనలు ఈ బిడ్డలకు ప్రాప్తించి నాట నుండి అయ్యా నాయన వారి జీవిత కాలం అంతయు కృపా
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహం
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించ, సంసార నావను సరిగా నడిపించ, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, అనుగ్రహించి నడిపించుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై, నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై, సాగే కృపదయ చేయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను.
రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా పరిశుద్ధుడే కలిపే ఇరువురిని ఒకటిగా కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక
రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. 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 కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవా ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ. చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ. దేవుని వరాలు కురిసిన వేళ దేవుని వరాలు కురిసిన వేళ. పవిత్ర వివాహ సౌభాగ్య వేళ చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ.
కలిసిన కరములు కలిసిన మనసులు నిలవాలి కలకాలం. దేవుని వరములు ప్రేమ ఫలములు పండాలి నిరంతరం. ఇది ఏ దేవుని నిర్ణయము, ఇది వివాహ విషయము. చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ. భార్యాభర్తల ప్రేమలు అమ్మా నాన్నల సేవలై సాగాలి తరతరాలు. బిడ్డల ఆలన పాలనలో మరియా యోసేపులములే కదలాలి శ్రీయేసులో. ఇది దేవుని నిశ్చయము, ఇది ఏ వివాహ పయనం, చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ. దేవుని వరాలు కురిసిన వేళ, దేవుని వరాలు కురిసిన వేళ, పవిత్ర వివాహ సౌభాగ్య వేళ, చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ, చేయి చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ.